శాస్త్రం నుంచి వస్తుపదార్థం ఒక్కడే, ఇదే పరమాత్మ పరబ్రహ్మ ఒక్కడే ఉంటుంది. మరి ఒకటే ఉంటే ఈ కంటి గురించి ఎంత ఏంటయ్యా? మరి దిక్కులు నామరూపాలతో అనేక ఆకారాలు, అనేక రూపాలు, 10 రూపాయలు కట్టుకుంటే పంచీకరణలు వస్తువులు ఇవన్నీ ఏమిటి అంటే ఇదంతా కూడా ఆయనకు ఒక సంకల్పం కలిగినాక బహుశ్యాం ప్రజావేన. ఆ సంకల్పమే మా యొక్క ఈ ప్రకృతి అయ్యి ఈ ప్రకృతి వల్ల నామరూపాలు సృష్టించంతా తయారైంది. అయితే ఇప్పుడు మనం ఈ సృష్టి పరమాత్మ నుంచే తయారైంది. అంటే ఈ సృష్టి అనేటువంటి మనం కట్టే ఈ కార్యం నామరూపాల మీద కార్యం ఏం చెప్తుంది? పరమాత్మను చెప్తుందంటే పరమాత్మే దీనికి కారణం. అప్పుడు కారణం కంటే కార్యం ఏడుగా ఉంటుందా? ఓం సర్వం బలమాంబల్యే సర్వాత్మకారితే హిరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం దైవమతో ప్రతిష్ఠితమగునుగాక, కరుణావతో వృద్ధినందునుగాక, శాంతిమతం స్థాపితమగునుగాక, సత్యమతం స్థిర ప్రతిష్టనందునుగాక. బన్నెడు కట్టలకే కదరా ఈ జీవితం అన్నారు. బన్నెడు కట్టెల్లో కాలిపోయే జీవితంపై మనం అంతా ధరించాలనే ఉద్దేశంతో పరివ్రాజక సభలు ఏర్పాటు జరిగాయి. కనుక ఈ సభలో మనం తెలుసుకున్న సారాంశం ఏమిటి అంటే మనం ఇలాంటి కార్యక్రమాలు జరిపిన సారాంశం ఏమిటి? భగవంతుని కృపకు పాత్రులు అవుదామని మనసారా కోరుకుంటూ కథ ప్రారంభం చేస్తున్నాను. భక్త మార్కండేయ అనే కథను వినండి, మీ బిడ్డలైన నన్ను ఆశీర్వదించండి అని మనస్ఫూర్తిగా కోరుతూ, ఎప్పుడు జరిగింది ఈ కథ అని ఆలోచిస్తే పూర్వం కృతయుగం అనేటువంటి యుగం ఉన్నది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, ఇప్పుడు కలియుగంలో ఉన్నాం మనం. కృతయుగంలో తపస్సులు చేసితో దాన ధర్మాలు చేసి తరించారు. ఈ యుగంలో అవేమీ చేయక్కర్లేదండి. తపస్సులు చేయక్కర్లేదు, యాగాలు చేయక్కర్లేదు, దాన ధర్మాలు చేయక్కర్లేదు. కేవలం రామ, కృష్ణ, శివ అనే 2 అక్షరాలతో ముక్తి కలుగుతుందండి అంటున్నారు పరివ్రాజకులు. కనుక వారి మాటలు మన మనసులో ఉంచుకొని మన జీవితాలు ధన్యం చేసుకున్నాం. కృతయుగంలో జరిగినటువంటి చరిత్ర ఇప్పుడు మీకు మనవి చేస్తున్నాను. కృతయుగంలో మృకండుడనే మహర్షి బ్రహ్మవేత్త అయి తపస్సంపన్నుడై మునులందరిలో తలమానికంగా ఉంటున్నాడు. మృకండ మహర్షి అది పేరు వచ్చింది ఆయనకి. ఆయనకు మరుద్వతి అనే కన్యారత్నంతో వివాహం జరిగింది. దాంపత్య జీవితం సదాగా సాగిపోతుంది. ఆ పుణ్యదంపతులు ఇద్దరు కూడా ప్రజలకి అలా మునుల తలమానికంగా ఉంటున్నారు. ప్రజలు ఆడవాళ్ళు తలమానికంగా ఉంటుంది. మరుద్వతి అతి మధురమా జపం చేస్తారు. ఆ జపం దగ్గర కూర్చున్నప్పుడు
ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. తొందరగా రెడీగా వేసి సినిమాకి వెళ్దాం. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. తొందరగా అన్నం ఉండవే అంటే అసలు జపం పనికిరాదు. జపం చేసుకునేటప్పుడు హృదయపూర్తిగా ఈ పూసల మీద ఉండే మనస్సు కంటే భగవంతుని మీద భృగుడి మధ్యలో చేర్చి ఆ భగవంతుని భృగుడి మధ్యలో ఉంచి తపస్సు చేస్తే పుణ్యం వస్తుంది అంటారు. అసలు భగవంతుడు ఎక్కడున్నాడండి అంటాడు ఒక ఆయన. ఉంటే కనిపించనే, ఓసారి చూపించండి భగవంతుడు ఉంటే అన్నాడు. కూరలో ఉప్పు వేస్తాం, ఆ ఉప్పు ఒకసారి తీసి చూపించండి అంటే ఎట్లా చూపిస్తాం? ఓసారి కూరలో ఉప్పు వేస్తామండి, అది తీసి ఒకసారి చూపించండి అంటే ఎలా చూపిస్తాం? కనుక భగవంతుడు ఉన్నాడు. ఒక్కొక్క ఆయన అంటాడు పైన ఉన్నాడండి, మనం చేసే పాపాలు పుణ్యాలంతా చూస్తూనే ఉంటాడు. శివుని ఆజ్ఞ లేని కూర్చొని జపం చేసుకుంటోందిరా. కుక్కి మంచంలో కూర్చుంది ఆవిడ జపం చేసుకుంటోంది. కళ్ళు తెరిచిందో మన వీపులు చేత కొట్టిస్తుంది. ఏం చేద్దామని అన్నాడు దొంగల్లో ఒకడు. ఇంట్లో అంతా మట్టి కుండలు, పైగా వీపుల చేత కొట్టిస్తుంది. కనుక మనం ఏం చేద్దామంటే పొయ్యి మీద నీళ్లు కాగుతున్నాయి, తీసుకొచ్చి ఆమె నెత్తిన పోద్దాం, చచ్చురుకుంటుంది, మనం బయటికి వెళ్దాం అని అందరూ నలుగురు దొంగలు ఆలోచించుకుని పొయ్యి మీద వేడిగా ఉండే కాగే నీళ్లు తీసుకొచ్చి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని జపం చేసుకుంటున్న ఆమె నెత్తిన గుమ్మరించారు వెనకాలగా వచ్చి. అమ్మ బాబు ఆయన కాగబెట్టి చచ్చిపోయింది ఆ ముసలమ్మ. చచ్చిపోగానే ఆ కేక విన్నారు ఆడవాళ్ళు. పొరుగిళ్లలో ఉన్న ఆడవాళ్ళంతా బొలబొలబొలమంటూ వచ్చేస్తున్నారు. అయ్యో ఈ ముసలమ్మ చచ్చిపోయింది, ఈ ఆడవాళ్ళంతా వచ్చేస్తున్నారు. చచ్చేది చావక కేక పెట్టి చచ్చిందిరా, ఇప్పుడు ఏం చేద్దాం అని నలుగురు దొంగలకు అర్థం కాక ఆ ముసలమ్మ మంచం కింద ఇద్దరు చేరారు, అటక పైన ఇద్దరు చేరారు. పైన అటక ఉంటుంది, అటక పైన చేరారు. అమ్మలక్కలంతా వచ్చారు. కొన్నాళ్ళు గొంతు వరకు నీళ్లలో తపస్సు చేశాడు మృకండ మహర్షి. గొంతు వరకు నీళ్లలో తపస్సు చేశాడు. కొన్నాళ్ళు గాలిని మాత్రమే భోంచేసి తపస్సు చేశాడు. మృకండు చూడండి, గాలిని మాత్రమే భోంచేసి తపస్సు చేశాడు. కొన్నాళ్ళకి గాలిని కూడా బంధించేశాడు మృకండ మహర్షి. సంతానం కోసంగా గాలిని కూడా బంధించి తపస్సు చేస్తున్నాడు. ఆహా, ఏమి వర్ణించను, ఆ తపశ్శక్తి ఎలా వర్ణించను అంటున్నారు. అట్లాగే మంచి మంచి మహావాక్యాలను వినాలని ఉద్దేశించి కార్యకర్తలంగా కూడా విద్యలో ప్రత్యేకంగా అటు ఆహారానికి ఏమి స్టేజీ వగర అయితేనేమి ఇంత మహాత్మైంది తిరువాలంటే దర్శనం చేసుకోవాలి అంటే ఎంత ఖర్చు చేసుకొని పోవాల్సి ఉంటుందో అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వినియోగం చేసుకోవాలి. రోజు పెద్దవాళ్ళు ఏమన్నారు, వర్షం బాగా పూర్ణ పడుతుంది అనుకోండి,
మన దగ్గర బావి లేదు, కుళాయి లేదు. ఆ వర్షం వచ్చినప్పుడే మనం పాత్రలు బయట పెట్టినట్టయితే బాగా నిండితే మన యొక్క అవసరం తీరుతుంది. ఆ పాత్రలు పెట్టుకున్నాం కానీ పెట్టవలసిన పొద్దులు పెట్టకుండా బోర్లు పెడతా ఉన్నాం. ఎప్పుడు నిండుతాయంటే పాత్రలు నిండేది పోగా ఒక చుక్క కూడా అందులో చేయాలి. అట్లాగే మహాత్ములంతా కూడా జ్ఞానోత్సాన్ని ప్రవేశం చేస్తూ ఉంటే ఉచిత మాటలతో అనవసరమైన ప్రసంగాలతో అక్కడక్కడ నిలబడి మన సమయాన్ని కూడా వ్యక్తం చేసుకుంటున్నాం. ఇక్కడ కూర్చుంటూ కూడా మనం ఏం చేస్తున్నామంటే వినకుండా ఇవ్వకుండా చేస్తున్నాం. కాబట్టి ఆర్థికంగా కాకుండా మీ అందరితో మళ్ళీ ఒకసారి ధన్యంగా మేము మనవి చేస్తున్నాం. అలాగే లేకుండా కొత్తగా కూర్చొని మహాత్ములు చెప్పే మహావాక్యాలు వింటూ పరివారాలు విధంగా సంకల్పించారు. 17వ సంవత్సరం మొదటి సంవత్సరం వెంకటేశ్వర చిన్నదేవపల్లి కార్యశాల ముఖ్య పంచాయతీ జన్మన్నట్టు అద్భుతమైన కార్యక్రమం జరిగింది. ఆనాడు ఈ విశాలమైన ప్రాంగణం తెలియజేస్తున్నారు. అందువల్ల భవ్య సంకల్పం నిన్న ఉదయం సాయంత్రం భగవదనుగ్రహంతో ప్రశాంతంగా పరిస్థితి చేస్తున్నాం. ఈనాడు ఇప్పటికీ రెండవ దినం చెప్తారు. ఈ రెండు కూడా ముఖ్యంగా ప్రవచన కార్యక్రమంగా వారు నిరూపణ చేస్తారు. అందులో ముఖ్యమైనటువంటి రాజవిద్య యోగం 9వ అధ్యాయం 9 పూర్ణ విషయాలు జీవించుకుంటాడో అంతవరకు తాను జీవించి అక్కడ మరి తత్వజ్ఞానం పొంది ఆగమన బ్రహ్మదేవుడు ముక్తి పొందినప్పుడు తాను కూడా ముక్తి పొందుతాడు అని చెప్పి ఉపనిషత్తుల్లో బ్రహ్మసూత్రాల్లో దీని క్రమముక్తి అన్నారు. బాగా చూసుకోండి, క్రమముక్తి అని చెప్పేసి ఇది కూడా ముక్తి వాళ్ళు తాగాలని చెప్పేసి అంటారే. 10 నిమిషాలు కూర్చుంటే ఓపిక పట్టిన కాఫీ చల్లారిపోతుంది కదా, ఓడ్చుకుంటారా? కాఫీ చల్లారే వరకు ఓడ్చుకోలేకుండా పోయిన మనము ఆ బ్రహ్మలోకములో ఇంకా బ్రహ్మదేవునికి ఆయుష్యం ఎంత అంటే మీరు ఆశ్చర్యపడిపోతారన్నమాట. 4 యుగాలు అయితే ఒక పగలట, 4 యుగాలు అయితే ఒక రాత్రి అట. అట్లా రాత్రి మొదలు 100 మనమాలే 100 సంవత్సరములట. చెప్పుకునేటువంటి మార్గం చెప్పబోతున్నాడు. ఇదం అని చెప్పి ప్రారంభం చేస్తున్నాడు. ఇదో ఈ పుస్తకం అని చెప్పి చూపించినట్లుగా జ్ఞానాన్ని ప్రత్యక్షంగా చూపించి బోధ చేస్తున్నాడు. ఇదంతో పుస్తక తూ అంటే కాడి అని చెప్పేసి అర్థం. ఆయన ఇంతకుముందు చెప్పాం, కొన్ని మార్గాలు చెప్పినాం. ఆ మార్గాలు ఫలితం చెప్పుకున్నాం. కర్మ మార్గం చెప్పాం, కర్మ మార్గాన్ని ఫలితం ఉత్తరాయణ దక్షిణాయన మార్గం అని చెప్పుకున్నాం. ఉపాసన చెప్పినాం, ఉపాసన ఫలితం ఉత్తరాయణ మార్గం అని చెప్పినాం. ఆ 2 మార్గములు కాకుండా ఉండే ఒక స్థితి సత్యవక్తి దాన్ని చెప్పబోతున్నాడు. ఇది దేవమైనటువంటిది, గుహ్యం రహస్యమైనటువంటిది, గుహ్యతరం అంతకంటే నిగూఢమైనటువంటిది. గుహ్యతరాలు అతడు కప్పబడి ఉన్నాడు. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢో యమ్నాధిజానాతి లోకో మాం అజం అవ్యయం. మాం నన్ను అజం పుట్టుక లేని వారిగా, అవ్యయం నాశం లేని వారిగా ఈ మూఢులుగా ఉన్నవారు తెలుసుకోలేకుండా ఉన్నారు. ఎందువల్ల యోగమాయా సమావృత, యోగమాయ చేత కప్పబడి ఉన్నందువల్ల. అది వచ్చిందా? సూర్యుడు మేఘం చేత కప్పబడి ఉన్నాడు. మేఘం సూర్యుని కప్పి ఉన్నదా? మన దృష్టిలో మేఘం సూర్యుని కప్పి ఉన్నదా? మన దృష్టిలో మేఘం సూర్యుని కప్పి ఉన్నది. ఓ సూర్యుడు నన్ను మేఘం కప్పినదా అని చెప్పేసి అడిగితే సూర్యుడు ఒప్పుకుంటాడా? నన్ను ఆ నీళ్ళు చేస్తాను, నీళ్ళు చేస్తాను, ఆ నూనె పోగొని విలువ ఇలా పోకుండా ఏకమని చేస్తున్నా ఆ విధంగా వినోదం ఏకాత్రం అని చెప్పేసి నిన్న చెప్పే ఉంటారు. చిత్తం మూఢము చిత్రము విక్షిప్తము ఏకాత్రము నిరుద్ధము అని 5 కోరికలు ఉన్నాయి. ఈ చిత్తం అని చెప్పి ప్రారంభంలోనే చేయడానికి అవకాశం ఉండదు. అలా ఏకాత్రమైన సూర్యం కావాలి. అప్పుడే నిరుద్ధము ఈ చిత్రం వచ్చి నిలిచిపోతుంది. అంటే ఆత్మపోతుంది అర్థం చేసుకుంటారేమో. పేరు మీద 1000 రూపాయలు
అది మనకు విరుద్ధంగా అని దాన్ని సరిగా అర్థం చేసుకుంటే ఆ లక్ష్యం ఉన్నది గురి 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 అంటారు. ఆ గురిని బాగా గ్రహించితే అంతా ఒకటి అవుతుంది. ఆ విషయం అనుకోండి. ఇప్పుడు చాలా విషయం రహస్యమైనటువంటి విషయం ఇక్కడ అధ్యాయంలో అయినా అర్థం లేకుండా ఉండాలి. ఇదం తుతే గోష్యతమో ప్రవక్ష్యామి వక్ష్యామి చెబుతున్నాను. ప్రవక్ష్యామి మేము రాత్రి పనులు చెప్పినారు. 60 సంవత్సరాలు చెప్పబట్టే ఒక్క శిష్యుడు కూడా భయాలు కాదా. ఆయన ఒక్కసారి చెప్పాడు మంచి రణమైన మధ్యభాగంలో ఈ ప్రకృతిలో ఏ విధంగా చెప్పినాడు కృష్ణ పరమాత్మ, ఏ విధంగా విన్నాడు అర్జునుడు, అసలు ఏ గొప్ప ప్రేమంతో మరి వెంటనే నష్టమో స్మృతి వద్ద ఆయన సమాధానం చెప్పాడు. కష్టజ్ఞాన సమూహ కళాశక్తి అజ్ఞానముల విమోహం రచించిందా అర్జున అని చెప్పేసి మంచి ప్రశ్న. దాని ముందు ఒక చదువుతూ ఉంటుంది. శిరసాన్నమామి ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వాధ్యక్ష సర్వసాక్షి స్వరూపు మీరు పెట్టే పదార్థం ఏదైనా సరే నాకు భక్తితో సమర్పించాలి. అప్పుడు నేను దాన్ని ఏ విధంగా స్వీకరిస్తాను అని అంటే ప్రీతితో స్వీకరిస్తానని చెప్పాడు భగవంతుడు. భక్తితో మనం భగవంతుడు సమర్పించిన పదార్థాన్ని ఆయన ప్రీతితో స్వీకరిస్తాను అని చెప్పాడు. ఈ రకంగానే పత్రం అంటే ఒక ఆకును సమర్పించిన వారెవరు? ద్రౌపది అమ్మవారు శ్రీకృష్ణ పరమాత్మకి ఆ భగవంతుడికి ఏం సమర్పించాడు? ఒక అవిశాఖ ముక్కని, చిన్న అవిశాఖ ముక్కను సమర్పించాడు అన్నమాట అమ్మగారి. అవిశాఖ ముక్కలు ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా సమర్పించాడు అని అంటే ఒకప్పుడు దూర్వాస మహాముని 10,000 మంది శిష్యులతో పాండవులు అరణ్యవాసం చేస్తుండగా అక్కడికి వస్తున్నారు. అయితే ఈ రావడానికి ముందు చిన్న విషయం ఉంది. ఏమిటంటే మహాత్ములు అంటే సాధువులు, సన్యాసులు ఇలాంటి వాళ్ళందరూ పరమహంసకులు పరివార్చక సదస్సులు పెట్టారు కదా పేరు. ఈ పరివార్చకులు అంటే వీళ్ళంతా ఈ మహాత్ములు ఏం చేస్తారనంటే ఆషాఢ పూర్ణిమ నుంచి కార్తీక పూర్ణిమ వరకు 4 మాసాలు చాతుర్మాస మహావ్రతం అని అంటారు. దీన్ని అహింసావ్రతం అని కూడా అంటూ ఉంటారు. ఎందుకు అహింసావ్రతం అని అంటారు అంటే చాతుర్మాసం అంటే ఆషాఢ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు అంటే ఈ 4 మాసాలు అధికంగా వర్షాలు కురిసే రోజులు. ఈ వర్షాలు కురిసే రోజుల్లోనూ మహాత్ములు పరివర్తకులు సంచారం చేస్తూ ఉంటారు. ఈ సంచారం చేస్తూ ఉంటే మరి వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి కంటే సంచారం చేయడానికి వీలు కాదు. అలా కాకుండా ఈ వర్షాలు కురవటం వలన చిన్న చిన్న పురుగులు పుట్టి ఇలాంటివన్నీ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. పెరుగుతుంటే పాదయాత్ర చేస్తుంటే పాదాల కింద పడి అవి చనిపోతూ ఉంటాయని చెప్పేసి అహింసా వ్రతాన్ని అవలంబించి ఈ 4 మాసాలు ఒకే గ్రామంలో ఉంటారన్నమాట మహాత్ములు. అందుకని ఈ 4 మాసాలని చాతుర్మాస్యములు అని అంటారు. అయితే ఈ చాతుర్మాస్యాల్లో ఒకప్పుడు ఈ దూర్వాస మహాముని తన శిష్యులందరితో కలిసి చాతుర్మాసం చేయడానికి కౌరవ రాజ్యానికి వచ్చారు. వచ్చి అడిగారు, ఇక్కడ మేము చాతుర్మాస మహావ్రతం చేసుకుంటాం. పూర్వకాలంలో మహాత్ములు